సిద్ధు గారు, సిద్ధు భయ్య, మీ కెరీర్లో మీరు పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లతో చేశారు, పాన్ ఇండియా సినిమాలు కూడా చేశారు, మళ్ళీ చిన్న చిన్న సినిమాలు మిడిల్ క్లాస్ ఫిల్మ్స్ చేస్తుంటారు. ప్లస్ జనరల్గా ఇవాళ రేపు వచ్చే జనరేషన్ హీరోస్ కానీ లేకపోతే ఇప్పుడున్న ట్రెండ్లో కానీ ఒక బ్లాక్ బస్టర్ తర్వాత దానికి మించిన బ్లాక్ బస్టర్ చేయాలని, దానికి మించిన బడ్జెట్ ఖర్చు పెట్టించే సినిమాలు చేయాలని, సూపర్ హీరోస్ సినిమాలు చేయాలని, సూపర్ న్యాచురల్ సినిమాలు చేయాలని అందరూ అనుకుంటుంటే మీరు ఇలా చేయడంలో ఏంటి మీ ఇంట్రెస్ట్? సార్ 20 years బ్యాక్ నేను బొమ్మరిలోని సినిమా తీశాను సార్. ఆ సినిమా 1 year ఆడింది. ఆ సినిమాకి ఒక 30-40 స్టేజ్ ఫంక్షన్స్ జరిగి ఉంటాయి. అందులో ఒక పెద్ద మనిషి, చాలా పెద్ద ఆయన 2 స్టేజ్లో వచ్చి ఇలాంటి చిన్న సినిమాలు గెలవాలన్నారు. నేను స్టేజ్లో మైక్ పెట్టుకుని నా సినిమాని మీరు ఎలా చిన్న సినిమా అంటారు అన్నాను. చిన్న సినిమా అంటే ఏంటి? మిడిల్ క్లాస్ అంటే చిన్న క్లాసా? లేదు కదా. ఓ విషయానికి లోతు ఉంటే అది లోతు. చిన్న లోతు పెద్ద లోతు ఏముంది? బడ్జెట్ అది సార్, నేను యాక్టర్ని, మీరు మీడియాని, ఇద్దరికి బడ్జెట్కి సంబంధమే లేదు. కథలో ఉన్న వాల్యూ చూసి యాక్టర్ పనిచేస్తాడు, యాక్టర్లో ఉన్న వాల్యూ చూసి మీడియా మాట్లాడుతుంది. సో టాపిక్ గురించి ఆర్టిస్ట్గా మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వచ్చు సార్. నేను 20 years నుంచి సాటిస్ఫాక్షన్ కోసమే పనిచేస్తున్నాను. ఇంకా చచ్చే వరకు నా సాటిస్ఫాక్షన్ గురించి నేను పనిచేస్తాను. ఎందుకంటే నేను కళాకారుడిని. నేను ఎవరి డబ్బుల కోసం, ఎవరి ఫేమ్ కోసం నేను ఇక్కడ రాలేదు. నేను నా కళ కోసం, నా డ్రీమ్స్ కోసం ఇక్కడికి వచ్చాను. జపనీస్ ఫిలాసఫీ, నేను ఎందుకు ఈ ప్రపంచంలో ఈ పనిలో ఉన్నానంటే, ఫస్ట్ నాకు ఈ పని బాగా వచ్చు. సెకండ్, ఈ పని చేస్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. థర్డ్, ఈ పని చేస్తున్నప్పుడు నాకు బాగా డబ్బులు ఇస్తారు. ఈ 3కి ఎస్ ఆన్సర్ ఉంటే ఎవడు వచ్చి నన్ను చిన్నది ఇది అది అడిగితే నేను ఇంకా ఏమీ సమాధానం చెప్పలేను కూడా. ఎందుకంటే మీరు కన్విన్స్ అవ్వరు కాబట్టి. చైత్ర, నెక్స్ట్ టైం ఎవరైనా ఒక సినిమాని చిన్న సినిమా అంటే ఇలాంటి సమాధానం చెప్పే నాకు ఇదే ఆపర్చునిటీ ఉంది, ఇంకేం లేదు. శ్రీ గణేష్, సిద్ధార్థ్ గారిని సెలెక్ట్ చేసుకోవడంలో ఫస్ట్ రీజన్ ఏంటి ఈ సినిమాకి? Sir, when you see the film, you will know that only Siddharth, very few actors like Siddharth sir can pull off this kind of a life journey where they can play 18 and also a 45 very convincingly. So Siddharth sir is that, not just that, I'm not just telling about physical performance, in terms of emotional performance and the way he has brought the script to life. I think it requires a special actor like Siddharth sir for this story. Chaitra garu. Sir, can you pass the mic? Yes. Yeah, hi. యాక్చువల్లీ సైడ్ బి చూసినప్పుడే, యూ అండర్స్టాండ్ తెలుగు రైట్? సైడ్ బి చూసినప్పుడే మేము చాలా బాగా, ఈవిడెవరో భలే చేశారులే, ఆలియా భట్ లుక్స్ ఉన్నాయి, చాలా బాగుంది అని అనిపించింది. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇట్ వాజ్ లైక్ ఈమె చిన్న ఏజ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా సెట్ అయింది అని అనిపించింది. సో వైల్ హియరింగ్ ద స్టోరీ, వాట్ వాజ్ ద ఫస్ట్ థింగ్ టు సే ఎస్ అంటే ఏం చెప్తారు మీరు? నేను ఇంగ్లీష్లో చెప్తా సో దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ బెటర్. When Sri Ganesh first got in touch with me, he sent me one scene, and I think in the film also it is my favorite scene, and it's going to be everybody's favorite scene, because that one scene said so much about his writing, the emotions the whole film will carry, the emotions that my character and Prabhu's character has. So that one scene convinced me, and I got excited. When I read that scene, I didn't know the whole story. I said, I'm going to do this film, no matter what. So and then I kept like after that they were like, okay, yeah, oh, Chaitra, you like it, we will move forward. But after that pre-production work, everything was happening. I think I almost messaged him every day to ask, when are we going to shoot? So that was my excitement just reading that one scene. So if you watch the whole film, I think my decision was absolutely 200% right, and I stand by it, I think, to the end of time.